నమస్కారం. వెల్లెన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. 6న క్యాటరింగ్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండ త్రికూటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని జరుగుతున్న తిరునాళ్ల ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులతో కలిసి పరిశీలించారు. ముందుగా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులతో కలిసి కొండపై జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలో నూతనంగా మొట్టమొదటిసారి వినుకొండ క్యాటరింగ్ అసోసియేషన్ కార్యక్రమాన్ని క్యాటరింగ్ భవన్ నందు సమావేశం నిర్వహించారు. సమావేశంలో క్యాటరింగ్ నియోజకవర్గ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని 6వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు స్థానిక నర్సరావుపేట రోడ్డులో గల గంగనేని ఫంక్షన్ హాల్ నందు నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని గౌరవ అధ్యక్షుడు జాజుల మాల్యాద్రి తెలియజేశారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు షేక్ సైదా, ప్రెసిడెంట్ అచ్యుత సుబ్బారావు, సెక్రటరీ మాడిశెట్టి అంకారావు, ట్రెజరర్ మాగులూరి సుబ్బారావు ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి స్టేట్ అసోసియేషన్ కమిటీ పెద్దలందరినీ కూడా ఆహ్వానించడం జరిగిందని, నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి 5 మండలాల నుంచి వంట చేసేటువంటి వంట మాస్టర్స్, క్యాటరింగ్ చేసేటువంటి క్యాటరింగ్ ఓనర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తమ తమ సభ్యత్వాలను నమోదు చేసుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గ స్థాయిలో మొట్టమొదటిసారిగా వినుకొండ క్యాటరింగ్ అసోసియేషన్ యొక్క యూనియన్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వినుకొండ నియోజకవర్గ స్థాయిలో 5 మండలాలు, వినుకొండ పట్టణం అందరినీ కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు శుక్రవారం 6వ తేదీన గంగనేని ఫంక్షన్ హాల్లో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమైనటువంటి జిల్లాల నుంచి ముఖ్యమైన స్టేట్ కమిటీ వారందరూ కూడా ఈ యొక్క క్యాటరింగ్ అసోసియేషన్ తరఫున అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. అదేవిధంగా వినుకొండ నియోజకవర్గ స్థాయిలో వంట మాస్టర్స్, అదేవిధంగా క్యాటరింగ్ చేసే వారందరూ కలిపి యూనియన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక పెద్దలందరినీ కలుపుకొని మరి ఇందులో అనుభవజ్ఞులైనటువంటి అందరూ కూడా మరి అద్భుతమైన ఒక కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మరి అచ్యుత సుబ్బారావు గారిని ప్రెసిడెంట్ గా, సెక్రటరీగా మరి జిల్లా స్థాయిలో వారు సెక్రటరీగా ఉన్నారు. అయితే వినుకొండలో కూడా వారి ఉన్న అనుభవంతో మరి మాడిశెట్టి అంకారావు గారిని సెక్రటరీగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మాగులూరి సుబ్బారావు గారిని ట్రెజరర్ గా తీసుకొని మిగతా 15 మందిని కలుపుకొని ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ సభ్యులందరినీ కలుపుకొని మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఇదొక పిలుపుగా ప్రతి ఒక్కరు కూడా కార్డులు ఇవ్వడం ఆలస్యం అవుతున్న శుభ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి క్యాటరింగ్ చేసే వారందరూ కూడా ఇదొక పిలుపుగా అందరు కూడా చెబుతున్నటువంటి కార్డుగా అందరు కూడా భావించి, ఆహ్వాన పత్రిక భావించి అందరూ కూడా ఈ యొక్క శుక్రవారం జరిగేటువంటి భారీ ఎత్తున జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా క్యాటరింగ్ చేసేటువంటి వంట మాస్టర్లు అందరికి కూడా మేమందరం కూడా పిలిపి ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరూ ఉమ్మడిగా మొట్టమొదటిసారిగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నా భూతో నా భవిష్యత్తు లాగా వినుకొండ పట్టణంలో మరి అందరం కూడా చేయి కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని వినుకొండ నియోజకవర్గ క్యాటరింగ్ అసోసియేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సభ్యులందరూ కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇది ఒక ఆహ్వానంగా అందరూ భావించి సౌహృదయంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరూ కూడా తెలియజేస్తాం. ఈ యొక్క వినుకొండ క్యాటరింగ్ అసోసియేషన్ తరఫున సభ్యత్వము ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు మీటింగ్ జరిగే టైంలో ఉదయం పూట
మరి ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలో క్యాటరింగ్ చేసే వారందరూ కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరూ కూడా తెలియజేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్యాటరింగ్ అసోసియేషన్ లో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నియోజకవర్గంలో వినకొండ నియోజకవర్గంలో చేసేటువంటి వంట మాస్టర్స్, క్యాటరింగ్ చేసే వాళ్ళు, మరి ఈ యొక్క క్యాటరింగ్ సంబంధించినటువంటి పనుల్లో ఉండేటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తూ పెద్ద ఎత్తున మరి సభ్యులందరూ కూడా కమిటీగా నూతనంగా ఏర్పడిన కమిటీ వారందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరూ కూడా గత వారంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అహర్నిశలు పనిచేస్తున్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, అందరికి కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. వినుకొండ క్యాటరింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి మా వినుకొండ నియోజకవర్గంలో ఉన్న వంటవాళ్ళు, క్యాటరింగ్ వాళ్ళు అందరం కలిసి ఒక ఏకదాటిమ యూనియన్ ఏర్పాటు చేయడానికి మేము పూనుకొని ఉన్నాము. కావున ఈ కార్యక్రమం 6వ తారీఖు శుక్రవారము గంగిరెడ్డి కళ్యాణ మండపంలో ఫంక్షన్కి ఏర్పాటు చేయడానికి పూనుకున్నాము. అందువల్ల ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గారిని, సెక్రటరీ గారిని, బాడీ నూతన కమిటీని ఎన్నుకోబడింది. కావున అందరూ నియోజకవర్గంలో వాళ్ళందరూ వంటవాళ్ళు, క్యాటరింగ్ అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సింది కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా స్టేట్ ప్రెసిడెంట్ వారు, సెక్రటరీ, ఈ స్టేట్ ప్రెసిడెంట్ అసోసియేషన్ బాడీ వాళ్ళందరూ హాజరవుతున్నారు. కావున ఈ కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గంలో ఉన్న క్యాటరింగ్ వారు, వంటవారు అందరూ వచ్చి సభ్యత్వం నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ నెల 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ వినుకొండ పట్టణంలోని శివయ్య భవన్లో వామపక్ష కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ట్రేడ్ యూనియన్ నాయకులు మారుతి వరప్రసాద్, కె హనుమంతరెడ్డి, టి ఆంజనేయులు తదితరులు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చింది మొదలుకొని గత ప్రభుత్వాలు సాధించి పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలను, పరిశ్రమలను కార్పొరేట్ కంపెనీలకు, అంబానీ, ఆదానీలకు దోచిపెడుతున్నారన్నారు. కూలీ రేట్లను పెంచమని అడిగే హక్కు లేదని, కార్మికులకు సమ్మె చేసే హక్కులను తొలగించారన్నారు. 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మక్కెన హనుమంతరావు 2వ వర్ధంతి సందర్భంగా వారి తమ్ముడు మక్కెన వెంకటరావు ఆధ్వర్యంలో వినుకొండ మండలం విటమరాజుపల్లి గ్రామంలో సెయింట్ ఆన్స్ ఉషోదయ పాఠశాల నందు అన్నం వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే, జేడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, అభిమానులు పాల్గొని పాఠశాల నందు విద్యార్థులకు భోజనాలు పంపిణీ చేశారు.
నీటి సంరక్షణ, భద్రత, భవిష్యత్తు, సాగునీటి సంఘాల పాత్ర అంశంపై ఈ నెల 5వ తేదీన సాగునీటి సంఘాల అధ్యక్షులతో సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించే సమావేశానికి వినుకొండ నియోజకవర్గంలోని సాగునీటి సంఘాల అధ్యక్షులు అందరూ తప్పనిసరిగా హాజరై జయప్రదం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు. నీటి యాజమాన్య పద్ధతులపై దిశానిర్దేశం చేయనున్నట్లు ఆయన తెలిపారు. గత వైసీపీ పాలనలో జరిగిన తప్పిదాలను సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారని అన్నారు. సమావేశానికి నీటి సంఘాల అధ్యక్షులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంతటితో వెళ్ళాని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిలో కలుసుకుందాం. నమస్కారం.